గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, చాలా రోజుల నుంచి ముఖ్యంగా ట్రంప్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నేనే ప్రపంచం అంతా అన్నట్లుగా ఆయన వైఖరి ఉంటుంది. మరి ఇలాంటి టైంలో మోదీ గారికి చాలా మంచి మిత్రుడు ఆయన. మోదీ మనకు భారతదేశానికి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు. అలాగే ఏం లేదు, తనాపరా భేదం లేకుండా ముందుకు సాగిపోతున్న ట్రంప్ అంటూ వస్తున్న వార్తలు. ఈ టైంలో అమెరికా పర్యటన, ట్రంప్ వాళ్ళిద్దరూ భేటీలు, అందులో వచ్చిన అంశాలను ఏ రకంగా చూడాలి? అంటే ఒకటి, లీడర్స్ మధ్య పర్సనల్ కెమిస్ట్రీ కొంత డిప్లొమసీకి ఉపయోగపడుతుంది, కానీ అదే సర్వస్వం కాదు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా మన భారత సంతతికి చెందిన మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ఉండే. అయినా బ్రిటన్ ఇండియాల మధ్య ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం ఏమైనా సాధ్యమైందా? అంటే పర్సనల్ రిలేషన్స్ ఒక డిప్లొమాటిక్ స్టార్టింగ్ పాయింట్. డెఫినెట్గా మోడీ ట్రంప్ల మధ్య ఉన్న ఒక అద్భుతమైన పర్సనల్ కెమిస్ట్రీ ఇందుకు ఉపయోగపడుతుంది. కానీ ఏ దేశమైనా, ఏ దేశాధినేత అయినా తమ దేశ ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందువల్ల అది ట్రంప్ అయినా అమెరికా ప్రయోజనాలు ఆశిస్తాడు, మోడీ అయినా భారత ప్రయోజనాలు ఆశిస్తాడు. అది ఈవెన్ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాడు. ట్రంప్ నుంచి నాకు నచ్చేది, నేను నేర్చుకునేది తన దేశ ప్రయోజనాల కొరకు గట్టిగా నిలబడడం అని. సో అందువల్ల ట్రంప్ లాబీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మీకు మోడీ లాబీ వికసిత భారత్, ఈ ఇండియా గ్రేట్ అగైన్, ఈ రెండు కూడా సేమ్ ఐడియాలజికల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అంటే తమ దేశము, తమ దేశ ప్రయోజనాల కొరకు నిలబడడం అనేది ఒక సబ్స్టాన్షియల్గానే కాదు, ఈ ఇద్దరు నేతలు కూడా ఆప్టిక్స్లో కూడా ముఖ్యం. అందువల్ల ఇట్స్ ఆ పర్సనల్ కెమిస్ట్రీ ఎంత ఉన్నా యాక్చువల్గా వచ్చే వరకు అది ఏ రకంగా ఈ రెండు దేశాల సంబంధాలను రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఉదాహరణకు మోడీకి ట్రంప్కు బ్రహ్మాండమైన సంబంధాలున్నా భారతీయులు వెనక్కి పంపేటప్పుడు బేడీలేసే పంపారు కదా, ఏమీ గౌరవంగా ఏమో అవమానించకుండా పంపలేదు కదా. కొలంబియా దేశస్తులను ఎట్లా పంపాడో, గాట్రమలా దేశస్తులను ఎట్లా పంపారో భారతీయులు కూడా అట్లే పంపారు. మరి ఇంత పెద్ద దేశం, ఇంత పవర్ఫుల్ నేషన్, సహజ మిత్రులు, నేచురల్ అలైస్, పార్ట్నర్షిప్ ఆఫ్ ద డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ద 21st century, 21వ శతాబ్దాన్ని నిర్వచించేటువంటి భాగస్వామి, ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పాను. అల్టిమేట్గా కొలంబియా, గాట్రమలా లాంటి దేశస్తులకు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారో ఇండియన్స్ కూడా అదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. అందువల్ల పర్సనల్ కెమిస్ట్రీ డిప్లొమసీ పైన కొంత మేరకు ఉపయోగపడుతుంది తప్ప బియాండ్ పాయింట్, బియాండ్ ఆప్టిక్స్ పెద్ద సబ్స్టాన్షియల్గా ఉపయోగపడుతుంది అనుకోను. అందులో ఇప్పుడు ట్రంప్ చాలా అగ్రెసివ్గా, ఈవెన్ మోడీతో ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇండియా పెద్ద టారిఫ్ కింగ్, టారిఫ్స్ ఎక్కువగా ఇస్తుంది, రెసిప్రోకల్ టారిఫ్స్ అని మోడీతో సమావేశమయ్యే ఒక 3 hours ముందు ప్రకటించాడు. నా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్ 2:30 అనుకుంటాను మోడీ ట్రంప్లు కలిసింది. సో మీకు నైట్ 11:30కి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటించాడు, జస్ట్ 3 hours బిఫోర్ మీటింగ్ మోడీ. ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? క్లియర్గా మోడీతో నాకు ఎంత పర్సనల్ కెమిస్ట్రీ ఉన్నా వ్యవహారం వచ్చే వరకు అది మారేదేమీ లేదు, తగ్గేదేమీ లేదు అని. అందువల్ల ఇక్కడ కూడా టారిఫ్స్ అయితే విధిస్తాను ఇండియా పైన. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, హార్లీ డేవిడ్సన్ కార్ల పైన, టెస్లా లాంటి కార్ల పైన, హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ పైన. వాస్తవంగా ఈసారి బడ్జెట్లో వాటిపైన పన్నులు తగ్గించారు. అంటే మోడీ అమెరికా పర్యటన దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో వీటిపైన గణనీయంగా ఇప్పుడు మీకు హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ పైన 50% తగ్గించారు. మీకు టెస్లా లాంటి కార్ల పైన, హై ఎండ్ కార్ల పైన 125% కాస్త 70% తగ్గించారు. ఆ తగ్గించిన ట్రంప్ ఏం సంతృప్తి పడలే, 70% ఉంది అని కూడా ఇవాళ ప్రస్తావించారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అంటే ట్రంప్ విల్ అగ్రెసివ్లీ స్కౌట్ ఫర్ అమెరికన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంట్రీ ఇంటూ ఇండియన్ ఎకానమీ. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలు, దాన్ని మార్కెట్ యాక్సెస్ అంటారు. అమెరికా వస్తువుల్ని, అమెరికా సేవల్ని అమ్మటానికి చాలా అగ్రెసివ్గా ప్రయత్నం చేశాడు కూడా. ఇవాళ ఓపెన్ చెప్పాడు, $100 billion డెఫిసిట్ ఉంది, దాన్ని మరి ఆ ఫిగర్ వెరిఫై చేయాలి. ట్రంప్ చాలా చెప్తుంటాడు, అది
ఆధారాలతో సంబంధం లేకుండా చెప్తుంటాడు ట్రంప్. సో చూడాలి ఎంత ఎగ్జాక్ట్గా ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది అని. సో $100 బిలియన్ ఉంది, దీన్ని తగ్గించాల్సిందే అని. ఇప్పుడు అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఎనర్జీ కొనటానికి ఇండియా సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ పర్యటనలో అమెరికాకు ట్రంప్కు రుచించేది, భారత్ అంగీకరించింది ఏంటంటే ఈ అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ను మనం పెంచుకోబోతున్నాం. ఇది నిజంగా ఇండియాకు ఎంత లాభదాయకము. ఇప్పుడు మనం కొంటున్న దేశాల నుంచి కాకుండా అమెరికా నుంచి ఎక్కువ కొంటే అది మనకి ఎకనామిక్గా బెనిఫిటా లాసా, మనం ఇంకా వివరాలు చూడాలి. కానీ ఇవాళ అగ్రీ అయిందైతే ఇవాళ విక్రమ్ మిస్త్రీ అని ఫారిన్ సెక్రటరీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పైన, అంటే జాయింట్ డెలిబరేషన్ ట్రంప్ అండ్ మోడీ సమావేశం పైన మాట్లాడుతూ $15 బిలియన్ మేరకు మేము ఆయిల్ ఎనర్జీ సప్లైస్ ఉన్నాయి అమెరికా నుంచి ఇండియా కొంటోంది, దీన్ని $25 బిలియన్ పెంచుతామని. ఓకే. ఎందుకంటే ట్రంప్ రాకముందు క్లీన్ ఎనర్జీ అనేది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రియారిటీ ఉండే. అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్ శిలాజ ఇంధనాల మీద కాకుండా, అంటే ఆయిల్ గ్యాస్ మీద కాకుండా సోలార్ ఎనర్జీ, ఇలా క్లీన్ ఎనర్జీస్ పైన ట్రంప్ దాన్ని రివర్స్ చేశాడు. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి విరమించుకున్నాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు, ఇంకా గ్యాస్ ఆయిల్ ఉత్పత్తి చేయండి అని. సో సహజంగానే ట్రంప్ వాదన ఏంటంటే మా నుంచి మీరు ఎక్కువ ఆయిల్ కొనాలి, ఎక్కువ గ్యాస్ కొనాలి అనేది, ఎనర్జీ సప్లై ఉండాలి అనేది వాదన. దానికి ఇండియా అంగీకరించింది. అందుకని ట్రంప్కు రుచించే అంశము. ఆల్రెడీ హార్లీ డావిడ్సన్ మోటార్ సైకిళ్ళు, హై అండ్ కార్లు, టెస్లా లాంటి కార్ల పైన సిగ్నిఫికెంట్గా బడ్జెట్లోనే టారిఫ్స్ తగ్గించారు. అయినా ఇంకా ట్రంప్ సంతృప్తి పడలేదు, ఇంకా ఎక్కువనే ఉన్నాయంటున్నాడు. 70% తగ్గించినా కూడా ఎక్కువనే ఉన్నాయంటున్నాడు. సో ఇక అమెరికా నుంచి డిఫెన్స్ సప్లైస్ కూడా కొనాలి అని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. దానికి కూడా ఇండియా అంగీకరించింది దాదాపు. ఇప్పుడు F-35 యుద్ధ విమానాలని, ఎందుకంటే ఒకప్పుడు మన డిఫెన్స్ పర్చేజెస్లో, ప్రొక్యూర్మెంట్లో 75% వరకు రష్యా నుంచి ఉండేవి. అవి తగ్గుతూ ఇప్పుడు నియర్లీ 1/3 ఉన్నట్టున్నాయి. అమెరికా నుంచి డిఫెన్స్ సప్లైస్ దాదాపు 13%కి చేరాయి. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ట్రంప్కు రుచించేటువంటి విషయాల్లో మనం క్లియర్గా 3 పనులు చేశాం. ఒకటి, మోడీ పోకముందే కార్ల పైన, ఆటో ఇంపోర్ట్స్ పైన డ్యూటీస్ సిగ్నిఫికెంట్గా తగ్గించాం. ఇంకా తగ్గించామని ట్రంప్ అడుగుతున్నాడు, చూడాలి. రెండవది, అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఎనర్జీ సప్లైస్ కొనడానికి అంగీకరించాం. అది ట్రంప్ సహజంగానే రుచించే అంశం. మూడవది, అమెరికా నుంచి పెద్ద ఎత్తున డిఫెన్స్ సప్లైస్ను తీసుకోవడానికి కూడా మనము అంగీకరించాం. వీటి ఇంప్లికేషన్ ఏంటి ఇండియాకు, ఇది ఎంత మేరకు ప్రయోజనం? అమెరికా నుంచి కొనకూడదు అని ఎవరు అనలేము. అది కొన్నప్పుడు భారత ప్రయోజనాలకు నష్టం కాకూడదు. మరి ఈ 3 సిగ్నిఫికెంట్ కన్సెషన్స్ ట్రంప్కి ఇచ్చాం. మరి ట్రంప్ ఇన్ రిటర్న్ ఏమిస్తాడు? దట్ ఈస్ సంథింగ్ టు వెయిట్. ఇప్పటికైతే రెసిప్రోకల్ టారిఫ్స్, ఇండియాను కూడా వదలము, ఏ దేశాన్ని వదలము, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ అబ్యూజర్ ఆఫ్ టారిఫ్స్ అంటూ ట్రంప్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్తో అటెండ్ అయిన సందర్భంగా కూడా ఇదే మాట్లాడాడు. మళ్ళీ ఆయన ఎక్కడ తన పొజిషన్లో డైల్యూషన్ ఏం లేదు. కానీ ఒక్కటి ఏంటంటే, భారత్ అమెరికాల మధ్య ఒక ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి చర్చలు మొదలవుతాయి. ఇది 7-8 monthsలో ఒక ట్రేడ్ డీల్ కుదురుతుంది అని అన్నాడు. సో ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది, కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల ట్రేడ్ డీల్ కుదరలే. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్లో ఏం జరుగుతుంది? అమెరికా ఒత్తిడి అమెరికా చేస్తుంది, ఇండియా ఒత్తిడి ఇండియా చేస్తుంది. చివరికి ఈ ట్రేడ్ డీల్ యొక్క ఫైన్ ప్రింట్ వచ్చాక ఈ డీల్ అమెరికాకు ఉపయోగపడుతుందా, ఇండియాకు ఉపయోగపడుతుందా అనేది మనం విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సిగ్నిఫికెంట్ కన్సెషన్స్ ఇచ్చాము, అయినా కూడా ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, మనకేమైనా ఇండియాకు కూడా ఏమైనా బెనిఫిట్ చేస్తాడా అమెరికన్ ఎకానమీలో చూడాలి. ఇక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఇద్దరు నేతలు చర్చించారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో మనకు అమెరికాకు పెద్ద డిఫరెన్సెస్ లేవు, ట్రంప్తో కూడా మనకేం విభేదాలు లేవు. టారిఫ్ విషయంలోనే ఇబ్బంది తప్ప మీకు ఎందుకంటే మన దేశ ఎగుమతుల్లో 18% అమెరికాకే, అందులో సాఫ్ట్వేర్ ఎగుమతులు అయితే 70-80% అమెరికాకే. అంటే ఇండియన్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో 18% అమెరికాకు ఉన్నప్పుడు అమెరికన్ ఎకానమీలోకి మన వస్తువుల్ని రానివ్వకపోతే డెఫినెట్గా మనం నష్టపోతాం. మరి ఆ రెసిప్రోకల్ టారిఫ్స్ ఎలా ఉంటాయి? ఆల్రెడీ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన ట్రంప్ భారీగా సుంకాలు విధించాడు. ఇండియా ఈజ్ నాట్ ఎ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ స్టీల్ టు అమెరికా, బట్ స్టిల్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్టర్స్లో వన్ ఆఫ్ ద టాప్ 10 ఎక్స్పోర్టర్స్లో ఒకటి.
ఆల్రెడీ ఇండియా పైన దెబ్బ తగులుతుంది. అందువల్ల ఈ ట్రేడ్ డీల్లో ఎవరికి అనుకూలంగా ఈ ట్రేడ్ డీల్ ఉంటుంది, నిజంగానే విన్ విన్ పార్ట్నర్షిప్ ఉభయతారకంగా ఉంటుందా, ఇండియా అమెరికా ఒత్తిడికి తల ఒగ్గుతుందా, లేదా ఇండియా రెసిస్ట్ చేసి ట్రంప్ నుంచి మ్యాక్సిమం కన్సెషన్స్ తీసుకోగలమా అనేది చూడాలి. 7 నెలల్లో ఈ ట్రేడ్ డీల్ పూర్తి చేయాలి అని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. ఇల్లీగల్ మైగ్రేషన్లో అన్నట్లు పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. అంటే అక్రమ వలసలపై ప్రధాని మోదీ కూడా వ్యాఖ్యలు చేయడం, ఇది అంతర్జాతీయ సమస్య అంటూ ఆయన పేర్కొన్నారని, అక్రమ వలసదారులకు దేశంలో ఉండే హక్కు లేదని. ఇప్పుడు అమెరికాలో చాలామంది భారతీయులు ఉంటున్నారు, అది అక్రమంగా సక్రమంగా అనే అంశం ఉంటే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కఠినంగా వాళ్ళ మీద వ్యవహరిస్తున్న తీరు, ఇది భారతదేశాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కదా. అంటే కఠినంగా ఉన్నది డెఫినెట్గా ఆప్టిక్స్ రీత్యా చేస్తే ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి బేడీలేసి, కానీ దానికన్నా సబ్స్టాన్షియస్ చాలా ఉన్నప్పుడు మనం డిప్లొమసీలో ఇప్పుడు భారతీయులకు బేడీలేసి పంపించారు అన్నది డెఫినెట్గా చాలా ఎమోషన్స్ భావోద్వేగాలకు కారణమైంది. బట్ స్టిల్ ఆ ఒక్క అంశం పైనే నీకు మోడీ ట్రంప్ చర్చలంతా ఆగిపోవు కదా. ఒక అక్రమంగా అమెరికాకు వెళ్ళిన భారతీయులు డిఫెండ్ చేయడానికి భారత ప్రధానమంత్రికి వేరే పనులన్నీ ఆపేసి అదొక్కడే పట్టుకోవడం, అది పట్టుకోవడం కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. డిప్లొమాటీ ఒక 2 దేశాల సంబంధాల్లో అనేక అంశాలు ఉంటాయి, దాంట్లో ప్రియారిటీస్ ప్రకారం చర్చిస్తుంటారు. ఇది నీవు మా వాళ్ళకి బయటలు వేసినావు కదా, నీతో ముచ్చట పెట్ట నేను అని ఉండవు, ఇంటర్నేషనల్ ఉండకూడదు కూడా. అంటే భారతీయులు అక్రమంగా అమెరికాకు వెళ్ళి దా అంశం పైననే ఇక భారత అమెరికా సంబంధాలు ఆగిపోవాలంటే అది కరెక్ట్ కాదు కదా. ముందు సక్రమంగా పోయిన వాళ్ళ సమస్యలు చర్చించాలి కదా, అక్రమంగా పోవడమే తప్పు. అందుకే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఇండియాకు ట్రంప్కు డిఫరెన్స్ ఏం లేదు, మనము తీసుకోమని ఎప్పుడూ అనలే. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఎవరైనా భారతీయుడని రుజువు అయితే మేము రిటర్న్ తీసుకోవడానికి సిద్ధమే అని గతంలో చెప్పాం, ఇప్పుడు మళ్ళీ మోడీ పర్యటన సందర్భం కూడా చెప్పాం. సో అందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏం లేదు, ఎందుకంటే 7,25,000 మంది దాకా ఇండియన్స్ ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నారని అంచనా. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఒక 5 లక్షల మంది అమెరికాలో ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు. అందులో ఇండియన్స్ కూడా 3rd లార్జెస్ట్, మీకు మెక్సికో ఎల్ సాల్వడార్ తర్వాత ఇండియన్సే ఉంటారు. ఇప్పుడు 7,25,000లో ఐడెంటిఫై చేసింది 20,000 మంది వెనక్కి పంపడానికి. అందులో 18,000 మందికి నోటీసులు కూడా ఇచ్చారు, 104 మందిని పంపించారు, ఇంకా లాంగ్ ప్రాసెస్ ఉంది. సో డిస్ప్యూట్ ఇక్కడ అంటే వాళ్ళని ట్రీట్ చేసిన దానిపైనే మనం అనేది మన దేశంలో వాదన పార్లమెంట్లో కూడా చర్చ ఏంటంటే ఇల్లీగల్ ఇండియన్ ఇమ్మిగ్రెంట్ పంపించండి, ఏ దేశం ఉంచుకోదు, అక్రమంగా వచ్చిన వాళ్ళని ఏ దేశం ఉంచుకోదు, పంపించడంలో తప్పలేదు. కానీ పంపించే తీరు వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి ట్రంప్ అంటాడు. వాళ్ళు క్రిమినల్స్ కాదు, అమెరికా చట్టాల ప్రకారం కూడా ప్రతి ఒక్కరు క్రిమినల్ కాదు. ఇల్లీగల్గా అమెరికాలో ఉన్నా అది సివిల్ అఫెన్స్ తప్ప క్రిమినల్ అఫెన్స్ కాదు. సో కానీ ట్రంప్ విధానం ఏంటంటే డాక్యుమెంట్ లేకుండా వచ్చారు కదా మేము క్రిమినల్స్గానే వాళ్ళని భావిస్తాం, వాళ్ళకి బేడీలు వేసి చైర్లు కట్టి పంపిస్తామని. సో ఆ ఇష్యూ పైన డెఫినెట్గా ఇండియా కన్సర్న్ ఉంది, కానీ ఆ ఇష్యూ ఆధారంగా మొత్తం మోడీ ట్రంప్ చర్చలు ఆగిపోవు కనుక సో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన మనం అగ్రీ అయ్యడానికి రెడీ ఉన్నాం, తీసుకోవడానికి వాళ్ళు పంపడానికి రెడీ ఉంది. పంచాయతీ ఎక్కడిది, పంచాయతీ ఏమైనా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపడం ఏంటి, బేడీలేసి పంపడం ఏంటి అని వీటిపైనే తప్ప పంపొద్దని మనం అంటే చర్చ కదా. మనం పంపమని అంటున్నాం, ట్రంప్ పంపుతా అంటున్నాడు. సో అందువల్ల ఇక పంచాయతీ ఎక్కడిది. ఇక కౌంటర్ టెర్రరిజం లాంటి అంశాలపైన భిన్నాభిప్రాయం ఏం లేదు. ట్రంప్ ఈజ్ ఆల్వేస్ టఫ్ ఆన్ టెర్రరిజం ఆల్సో. కానీ అమెరికా ట్రంప్ ఉన్నా, క్లింటన్ ఉన్నా, బైడెన్ ఉన్నా అమెరికాకు తనకు ఉపయోగపడేవాడు టెర్రరిస్ట్ అయినా ఉపయోగించుకుంటుంది, తనకు వ్యతిరేకంగా ఉన్నవాడిని టెర్రరిస్ట్ ఉంటుంది. దట్ ఇస్ అన్ అమెరికన్ స్టాండ్. పైకి ఎన్ని చెప్పినా ఇప్పుడు తాహిర్ ఇస్మాయిల్ రానా వాడిని 26/11 బాంబు దాడుల్లో ముద్దాయిన వాడిని ఇండియాకి అప్పచెప్పడానికి రెడీ అయ్యారు. అది ఓకే, కానీ అది ఒక్కటే సరిపోదు. ఫండమెంటల్గా ఇలా ఖలిస్తాన్ వాదులకు మీకు అమెరికాలో పన్నులు అంటాడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఈవెన్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కూడా హాజరయ్యాడు. అందువల్ల ఈ టెర్రర్ ఇకో సిస్టానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనుసరిస్తున్న వైఖరి, అమెరికా తలుచుకుంటే పాకిస్తాన్ 2 నిమిషాల్లో తీవ్రవాదాన్ని ఆపాలి, కానీ ఆపుతుందా? సో అందువల్ల అమెరికన్ పాలసీలో మార్పు ఉంటుందని అనుకోను, పైకి చెప్తారు తప్ప. ఇక మీకు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో మోడీ ఒక ప్రతిపాదన చేసింది ఏంటంటే దీని ఇకో సిస్టాన్ని డిస్మాంటిల్ చేయాలి. కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి ఎట్లా వస్తున్నారు, బేడీలు కట్టేస్తున్నారు, వాళ్ళను మిలిటరీ ప్లేన్లు వస్తున్నారు, ఇవన్నీ కన్సర్న్ రైజ్ చేయాల్సిందే, కాదని ఎవరు అనడం లేదు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు? దీనికి ఇండియాలో అమెరికాలో కూడా సపోర్ట్ సిస్టమ్ లేకుండా వెళ్ళగలుగుతారా?
అవును. అందువల్ల ఈ సపోర్ట్ సిస్టమ్, దీన్ని మోడీ ఇకో సిస్టమ్ అన్నాడు, కరెక్ట్ అది. ఈ ఇల్లీగల్ ఇండియన్ మైగ్రేషన్కు మద్దతుగా ఉన్న ఇకో సిస్టాన్ని డిస్మాంటిల్ చేయాలి అని ఒక సబ్స్టాన్షియల్ ప్రతిపాదన మన ప్రైమ్ మినిస్టర్ చేశారు, కరెక్ట్ అది. ట్రంప్ కూడా దానికి అనుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా అన్నాడు. ఈ యొక్క అవకాశం కూడా, వై షుడ్ ఇండియన్స్ గో ఇల్లీగల్ టు అమెరికా? మనం భారతీయులు అమెరికాకి ఇల్లీగల్గా పోవాలని కోరుకోకూడదు. లీగల్గా వెళ్ళే వారికి ప్రొటెక్షన్ ఉండాలి. మన విద్యార్థులకు ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశం ఉండాలి. మన H1B వీసాల పైన పరిమితులు ఎత్తేయాలి. మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్లో డౌన్ అయింది. వీటిపైన మాట్లాడచ్చేమో, కానీ వై షుడ్ వి స్పీక్ ఆన్ ఇల్లీగల్ ఎంట్రీ? పేదవాళ్ళే కావచ్చు, వాళ్ళు మోసపోతున్నారు. ఈ ఈకో సిస్టాన్ని డిస్మాంటిల్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రతిపాదించారు. అది సబ్స్టాన్షియల్ ప్రతిపాదన. అందుకే మన సింబాలిక్ అంశాలపైన అబ్సెస్ అయిపోయి కీలకమైన సబ్స్టాన్షియల్ అంశాలు వదిలేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు బేడీలు మిలిటరీ హెలికాప్టర్లు ఎందుకు పంపావు, బేడీలు ఎందుకు వేసావు అంటే ట్రంప్ ఏమంటాడు, వాళ్ళు క్రిమినల్స్, మేము అట్లా వేస్తామంటాడు. ఎక్కడ తెలుస్తుంది అది? ఎస్. అయితే అదే సమయంలో మనం దానిపైన నోరు మూసుకొని కూర్చోవాలా? కూర్చోకూడదు. కొన్ని అంశాల పైన మనం ప్రొటెస్ట్ చేసి వదిలేయాలి. బియాండ్ పాయింట్ మనం దాన్ని ప్రెషరైజ్ చేయలేం డిప్లొమసీలో. కానీ మేము ప్రొటెస్ట్ కూడా చేయమనడం కరెక్ట్ కాదు. ఒక సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ ఖచ్చితంగా కొన్ని అంశాలపైన ఏ పద్ధతిలో ప్రొటెస్ట్ చేయాలో ఆ పద్ధతిలో ప్రొటెస్ట్ చేయాలి. నేను మోడీ వెళ్ళి ట్రంప్ గలబట్టుకొని మా వాళ్ళకి బెడ్లేస్తావా అని అడుగునట్లేను. మోడీతో మా చర్చల్లో రైజ్ చేస్తావా, పోనీ యొక్క ఫారిన్ మినిస్టర్ లెవెల్లో రైజ్ చేస్తావా, ఫారిన్ సెక్రటరీ లెవెల్లో రైజ్ చేస్తావా? దేర్ షుడ్ బి సమ్ రియాక్షన్. ఎందుకంటే ఒక మెసేజ్ పంపాలి కదా. అన్ఫార్చునేట్లీ మోడీ గవర్నమెంట్ ఈ మోడీ అమెరికా పర్యటన సందర్భంగా వచ్చింది కనుక వీ డి నాట్ ఈవెన్ ప్రొటెస్ట్. పైగా జయశంకర్ ఫారిన్ మినిస్టర్ పార్లమెంట్లో ఒక రకంగా సమర్థిస్తూ మాట్లాడాడు. అమెరికా ఎస్ఓపి ఉంటుంది, అది వాళ్ళ పద్ధతి, 2030 నుంచి అట్లనే పంపుతున్నారు అని. అట్లీస్ట్ నేను అనేది ఏంటంటే మోడీ ట్రంప్ చర్చలు అది ఫిగర్ అవుతుందా కాదా అనేది క్వశ్చన్ కాదు. ఫిగర్ కావాలని మనం కోరలేము కూడా, ఎందుకంటే అనేక ఇతర ఇష్యూస్ ఉంటాయి, ఇది ఒకటే కాదు కదా. కానీ అట్లీస్ట్ సమ్ సింబాలిక్ ప్రొటెస్ట్ అయినా ఇండియా చేసి ఉండాల్సి ఉండే ఈవెన్ బిఫోర్ మోడీ విజిట్ టు యుఎస్. కానీ అన్ఫార్చునేట్లీ అది చేయకపోగా పార్లమెంట్లో సమర్థించే రీతిలో మన ఫారిన్ మినిస్టర్ మాట్లాడు. ఫారిన్ మినిస్టర్ ఇస్ అ వండర్ఫుల్ డిప్లొమాట్, అవుట్ స్టాండింగ్ ఇంటెలెక్చువల్, చాలా విషయాల్లో చాలా ఎఫెక్టివ్గా ఇండియా వాయిస్ చెప్పినతను. ఈవెన్ రష్యా నుంచి ఆయిల్ కొనడం కావచ్చు, అనేక అంశాల్లో ఫోర్త్ రైట్గా అద్భుతంగా కమ్యూనికేట్ చేసిన వ్యక్తి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే పార్లమెంట్లో అమెరికా తరఫున ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. దట్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఇండియన్ ఫారిన్ మినిస్టర్ ఇండియా తరఫున డిఫెండ్ చేయాల్సింది పోయి, కన్సర్న్ వ్యక్తం చేయాల్సింది పోయి, అమెరికా ఎందుకు చేసిందని అమెరికా ఫారిన్ మినిస్టర్ ఎట్లయితే సమర్థించుకుంటో అలా సమర్థించాడు. అది తప్పు. కానీ మోడీ ట్రంప్ చర్చల్లో దాన్ని ఒక ప్రతిబంధకంగా, అబ్స్టాకిల్గా చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇల్లీగల్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ది ఇష్యూస్, అంతే తప్ప దానికి హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చి మొత్తం అన్నాపి దీనిపైన కూర్చొని చర్చించాం కదా. సార్ ఏంటి భారత్ చైనా సమస్యలపై ట్రంప్ వ్యాఖ్యలు? అంటే ప్రతి అంశంలోనూ నా పాత్ర ఉండాలి, నా వేలు పెట్టాలి అని చూసే వైఖరియా ట్రంప్ది? ఇది ట్రంప్ వైఖరి కాదు, అమెరికా వైఖరి. చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్గా ట్రంప్ ఉండొచ్చు, రిపబ్లికన్ ఉండొచ్చు, బైడెన్ డెమోక్రట్ ఉండొచ్చు, ఫండమెంటల్గా పాలసీస్లో పెద్ద సబ్స్టాన్షియల్ మార్పు రావు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ టైంలో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్రంప్ వచ్చాక రద్దు చేశాడు. రద్దు చేసి ఇరాన్ పైన ఆంక్షలు పెట్టాడు. బైడెన్ వచ్చాక ఆంక్షలు తీసేసాడా? మళ్ళీ ఆంక్షలు కంటిన్యూ అయినాయి అలాగే. సో అందువల్ల సబ్స్టాన్షియల్ మీకు ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు కూడా మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్తో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. ఒబామా ఏమన్నాడు? ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్న ద్వైపాక్షిక విభేదాల్ని బైలేటరల్ డిస్ప్యూట్ పరిష్కరించే విషయంలో మీడియేట్ చేస్తానికి తాను సిద్ధమే అని ప్రకటించాడు. ఒబామా వాజ్ కన్సిడర్డ్ టు బి మోర్ ఫ్రెండ్లీ టు ఇండియా, మోర్ లిబరల్, మోర్ డెమోక్రట్. వెంటనే మన మన్మోహన్ సింగ్ మౌనముని అని అందరూ అంటారు మాట్లాడాడు, కానీ సూటిగా అమెరికన్ ప్రెసిడెంట్ పక్కనుండగా చెప్పాడు, వీ డు నాట్ యాక్సెప్ట్ ఎనీ థర్డ్ పార్టీ మీడియేషన్ ఇన్ అవర్ డిస్ప్యూట్స్ విత్ అవర్ నైబర్స్ అని స్పష్టంగా చెప్పాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒబామా చెప్పాడు. అది కూడా మన్మోహన్ సింగ్ చాలా సైలెంట్గా ఉంటాడంటాడు. సైలెంట్గా వెళ్ళాడు, చాలా బిగ్గరగా చెప్పాడు. సో అందువల్ల మొదటి నుంచి అమెరికా విధానం రెండు దేశాల బైలేటరల్ డిస్ప్యూట్స్లో కూడా పుల్లబెట్టి మేము చర్చలకు వస్తాం, మేము మీకు మీడియేట్ చేస్తామని. ఇండియా కన్సిస్టెంట్ స్టాండ్, మరో దేశ మీడియేషన్ మనం అంగీకరించాం.
అది చైనాతో కానీ, అది పాకిస్తాన్తో కానీ, అది నేపాల్తో కావచ్చు, అది బంగ్లాదేశ్తో కావచ్చు. మనకు ఏ కంట్రీతో డిస్ప్యూట్ ఉంటే ఆ కంట్రీతో నేరుగా మాట్లాడుకుంటాం. కానీ మిత్ర దేశమైనా శత్రు దేశమైనా మూడవ దేశ మధ్యవర్తిత్వాన్ని మనం అంగీకరించాం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇండియా చైనా పంచాయతీ తీరుస్తాడా? ఏం తీరుస్తాడు? ఆయన అమెరికాకు ఉపయోగపడే రీతిలో తీరుస్తాడు, ఇండియాకు ఉపయోగపడేలా తీరుస్తాడా? అందువల్ల ఇది రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్టో, ఇది ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్టో కాదు. దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ రెస్పెక్టింగ్ కంట్రీ. ఇండియా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సాల్వింగ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ విత్ నైబర్స్. అందుకే ఈ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మరోసారి అన్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ సమక్షంలో అన్నాడు, మేము ఇండియా చైనా మధ్య చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, వైలెంట్ కూడా జరిగింది టెన్షన్లో, నేను ఇఫ్ ఐఎమ్ ఆఫ్ ఎనీ హెల్ప్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ అని. సో మొదలు అది మన రేపు ఉదాహరణకు అమెరికాకు డెన్మార్క్కు గ్రీన్లాండ్ విషయంలో డిస్ప్యూట్ నడుస్తుంది. ఇండియా కూడా మధ్యవర్తిత్వం వహిస్తాను, ట్రంప్ ఊరుకుంటాడా? అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ ఉంది, ఇండియా మధ్యవర్తిత్వం కల్పిస్తాం, మీరు కావాలంటే నేను మాట్లాడతా జింపింగ్తో అని మోడీ అంటాడా? అంటే ఆమె ట్రంప్ ఒప్పుకుంటాడా? అమెరికాకు కెనడాకు అమెరికాకు మెక్సికోకు ట్రేడ్ డిస్ప్యూట్ నడుస్తున్నాయి, భారతదేశం మధ్యవర్తిత్వాన్ని రెడీ ఒప్పుకుంటాడా? పనామా కెనాల్ విషయంలో అమెరికాకు పనామాకు వివాదం నడుస్తుంది, భారతదేశం అందులో జోక్యం చేసుకుంటానని ట్రంప్ ఒప్పుకుంటాడా? అందువల్ల ఇదే అమెరికా ఎలా సెల్ఫ్ రెస్పెక్టింగ్ కంట్రీ, ఇండియా కూడా సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్. అందువల్ల చైనాతో విభేదాల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుందామని అమెరికా ప్రయత్నం. ఇప్పటికే భారతదేశం అందుకు అనేక స్కోప్ కూడా ఇచ్చింది. మనం అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో భాగస్వామయ్యాం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. సో అందువల్ల మనం ఇప్పటికీ చైనాను నియంత్రించడానికి ఇండియన్ ఓషన్ ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనం అమెరికాకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నాం. పైగా మేమే వచ్చి కూర్చొని చర్చలు జరుపుతాను అంటే దట్ నో సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ విల్ ఎలో. ఇదేమీ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ కాదు కదా ట్రంప్ వచ్చి మీడియేట్ చేయడానికి. ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, లేదు ఇంకే దేశానికైనా విభేదాలు ఉంటే ఈ రెండు దేశాలు కూర్చుంటాయి. రెండు దేశాలు మచ్యూర్ నేషన్స్, దే కెన్ సిట్ అండ్ దే కెన్ రిజాల్వ్ ఇట్. అందువల్ల థర్డ్ పార్టీ మీడియేషన్ భారత్ అంగీకరించదు. ఇలా ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ బ్రీఫింగ్లో కూడా అడిగారు ఈ ప్రశ్న. ట్రంప్ ప్రతిపాదించాడు కదా, చైనా ఇండియా డిస్ప్యూట్స్లో మేము కావాలంటే నేను సహకరిస్తాను అంటే ఫారెన్ సెక్రటరీ క్లియర్గా చెప్పాడు, మీకు తెలుసు అందరికీ తెలుసు వాట్ ఈజ్ ఇండియా స్టాండ్, బైలేటరల్ డిస్ప్యూట్స్లో మేము బైలేటరల్గానే పరిష్కరించుకుంటాం. దిస్ ఈజ్ ఇండియాస్ టైమ్ టెస్టెడ్ స్టాండ్, ఇండిపెండెంట్ ఆఫ్ వెదర్ దర్ ఇస్ చైనా, పాకిస్తాన్ ఆర్ అమెరికా ఆర్ రష్యా, డజంట్ మ్యాటర్. అందువల్ల ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు. సో అమెరికాకు ఉండే ప్రాపర్సిటీ అది. అమెరికా మొదటి నుంచి కూడా రెండు దేశాలు గొడవ పెట్టుకుంటే అందులో దూరి తనకు అనుకూలంగా ఆ సమస్యను